పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 42 టెర్రరిస్ట్ స్థావరాలు గుర్తించిన భారత ఆర్మీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. పీఓకేను అడ్డంగా చేసుకుని పాకిస్తాన్ టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తుండగా టెర్రరిస్ట్ స్థావరాల నిర్మూలనే లక్ష్యంగా భారత్ ఆర్మీ ముందుకు వెళ్తోంది. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలో టెర్రరిస్ట్ స్థావరాలను ఖాళీ చేయిస్తోంది. ఆర్మీ బంకర్లలో టెర్రరిస్టులు ఆశ్రయం కల్పిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలతోటి పాకిస్తాన్ ఆందోళన చెందుతూ బాధాక్రాంతం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 42 టెర్రరిస్టుల స్థావరాలను టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ అంటాం. సో వాటిని భారత సైన్యం కనుగొనింది. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో 42 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ని దాడి చేసి దాన్ని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం జరగబోతోందనేటటువంటి ఆందోళన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. ఈ నేపథ్యంలోనే టెర్రరిస్టులను కాపాడుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. దీంతో ఆ 42 టెర్రరిస్టు స్థావరాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించుకొని వాళ్ళ టెర్రరిజాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందరినీ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ బంకర్స్లోకి ఈ టెర్రరిస్టులను పంపించేందుకు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఓవరాల్గా అయితే పాకిస్తాన్ టెర్రరిస్టులను పట్టుకునేందుకు దాదాపుగా భారత్ పైచేయి సాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్స్ని ఇప్పటికే భారత సైన్యం గుర్తించింది. అంతేకాకుండా దానికి అవసరమైనటువంటి చర్యలు, అంతేకాకుండా ఉగ్రవాదుల మీద ఏదైతే టెర్రర్ వార్ చేసేందుకు కూడా భారత ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే నిన్న ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ భారత్ అణ్వాయుధాలు వాడకుండా సాంప్రదాయ ఆయుధాలతోటి యుద్ధం చేయాల్సి వస్తే ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, అంతేగాని అణ్వాయుధాలు మాత్రం వాడొద్దు అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే భయంతో కాలబేరానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. పీఓకేని ఆక్రమించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్ స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా నిన్న మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం కంటే ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్నారు. మొత్తం 42 ఉగ్రవాద స్థావరాలు అంటే 42 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నటువంటి పరిస్థితి. సో వాటిని ఇప్పటికే భారత సైన్యం గుర్తించింది. వాటిని కానీ ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను కానీ మట్టుబెడితే పీఓకే భారత్ స్వాధీనమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా భారత సైన్యం కావచ్చు, భారత ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. నిన్న రాజ్నాథ్ సింగ్ మోడీతో భేటీ అయినటువంటి సందర్భంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా పీఓకేని స్వాధీనం చేసుకుంటే తప్ప భారత్కి ఉగ్రవాదులకి సంబంధించినటువంటి ఈ దరిద్రం పోయేటటువంటి అవకాశాలు లేవు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. సో టెర్రరిస్టులను టార్గెట్ చేసి టెర్రరిస్టులను రూపుమాపాలి అంటే పీఓకేని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆడ 42 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయంటే ఏ స్థాయిలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అంతేకాకుండా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పంపించడంతో పాటు ఆర్మీకి సంబంధించినటువంటి బంకర్స్లో కూడా వాళ్ళని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం, అంతేకాకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉండడాన్ని బట్టి చూస్తుంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని నమ్ముకొని చివరికి ఆ టెర్రరిజం ద్వారానే నాశనం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ దేశం అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా టెర్రరిస్టులకు ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని పాకిస్తాన్లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూనీ చేస్తోందని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి తీవ్రస్థాయిలో తిరుగుబాటు వ్యక్తమవుతోంది. అతను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. సో అలాంటి వ్యక్తి సైనిక చీఫ్గా ఉండడం కరెక్ట్ కాదు. అతను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలి. అతని వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంతా కూడా సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన టెర్రరిస్టులకు అధిపతిగా ప్రవర్తిస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రజాస్వామ్యానికి కాదు అనేటువంటి వాదన కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ హోర్డింగ్లు కూడా వెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా 42 టెర్రరిస్టులకు సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్స్ స్థావరాలు ఏవైతున్నాయి వాటిని గుర్తించినటువంటి నేపథ్యంలో వాటి మీద దాడులు జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.